मशरकी वरंगल के एमएलए नरेंद्र ने वजीर आजम नरेंद्र मोदी पर गैस की कीमतों में इजाफे का इल्जाम लगाया और कहा कि दूसरी तरफ तेलंगाना हुकूमत फलाही स्कीमात पर अमलवारी कर रही है तो इन पर एक और बोझ डाल रहे हैं। वरंगल चौराहे में गैस की कीमतों में इजाफे के खिलाफ रुकने असेंबली नरेंद्र की क़ियादत में सड़क पर पकवान करते हुए एहतजाज किया गया। गैस की कीमतों में इजाफे की वजह से खवातीन को तरह तरह के मसाइल का सामना है और खाना पकाने के लिए दरख्तों को काटना पड़ता है। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఎంత గౌరవం ఇస్తుందో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో గ్యాస్ ధర పెంచడం అదేవిధంగా మహిళా రిజర్వేషన్ను కొట్టిపెట్టడం అనేది ఇది శోచనీయం। ఈరోజు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం వరంగల్ చౌరస్తాలో తూర్పు నియోజకవర్గంలో మా మహిళా కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ గారు మా యొక్క మహిళా నాయకురాలందరూ కూడా ఈరోజు వారి యొక్క గళాన్ని విప్పడం జరిగింది। ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం। మహిళలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఈరోజు నిలబడలేదు। ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధికారాన్ని గొప్పగా పెంచుతున్నాడో దాన్ని హరించే విధంగా గ్యాస్ ధరలు పెంచి మహిళలందరూ చెట్ల వైపు చూసే విధంగా వారు వంటలు చేసుకునే విధంగా ఇది ఒక ప్రేరేపణ